హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మందారం తయారు చేసుకుంటున్నాను. ఇంతవరకు కూడా తయారు చేసుకున్నాను, కానీ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు మొన్న అయితే గుంటకూరాకు, ఉసిరికాయలు అవి చేసినాను కదా. కానీ ఇప్పుడు మందారాకు తీసుకున్నాను. అయితే గానంలో తీసుకున్నాను 1 లీటర్ బాటిల్. మా వారు తెచ్చారు, తీసుకురామంటే తెచ్చింది. ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ కూడా తీసుకున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఆయిల్ మాత్రం కొంచెం వెడల్పు గిన్నెలో తీసుకోవాలి. లేకపోతే పువ్వులు వేయంగానే నూనె కొంచెం పొంగుద్ది అనమాట. ఆ పొంగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. పొయ్యి మాత్రం ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకొని నూనె కాగబెట్టుకోవాలి. పూలు వేయగానే కొంచెం నూనెలాగా పొయ్యికి వచ్చేస్తాం, మనం తిప్పుతూ ఉండాలి. అందుకని వెడల్పు గిన్నె తీసుకోవాలి. క్వాంటిటీ తగ్గట్టు చిన్న గిన్నె 10 లీటర్లు వేసుకున్నాను కాబట్టి కొంచెం వెడల్పు గిన్నె తీసుకున్నాను. అది పొంగుతూనే ఉంది. ఒక 5 నిమిషాల వరకు అది పొంగుతూ ఉంది. తర్వాత పొంగు తగ్గిపోయింది, తిప్పుతూ ఉన్నాను కనుక. అది ఎగ్గిన తర్వాత ఇక కలర్ చేంజ్ అవుతూ ఉంది ఆయిల్. స్మెల్ మాత్రం ఎంత మంచిగా వచ్చిందో అంత మాత్రం కొంచెం ఫ్రెండ్స్కుండా తగ్గిపోయింది. ఒక 5 మినిట్స్ దించేసుకోవడం. ఇక ఆ పూలు కూడా కలర్ చేయింది, కానీ ఎక్కువ బ్లాక్ కలర్ అయ్యే వరకు మందార పూలు అనేవి ఉంచుకోకూడదు. కొంచెం కలర్ చక్కగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఆ కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే ఎంత బాగుందో. అది చల్లబడిన తర్వాత నేను గాసేసాలో పంపించేసుకున్నాను. జాగ్రత్తగా ఈ వడగట్టే ఫిల్టర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పెట్టేసుకుని దాంట్లో వడగట్టేసుకున్నాను. నూనె మాత్రం ఎంత మంచి స్మెల్ వచ్చిందో. కానీ అప్లై చేసుకుంటే మాత్రం హెయిర్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ హెయిర్ కూడా పెరిగిద్ది అన్నమాట. హెయిర్ గ్రోత్ ఉంటుంది బాగా. అందుకనే తయారు చేసుకుంటాను అప్పుడప్పుడు. తక్కువ ఇంట్లో పారాషూట్ వాడతా, కానీ నేను తక్కువ అది ఆయిల్ తయారు చేసి పెట్టుకుంటాను. కానీ వడగట్టుగా నాకు ఆ పువ్వులు వస్తాయి కదా ఫ్రెండ్స్, అది నూనెలో కాగిపోయిన పూలను కొంచెం నూనె ఉంటుంది. హెడ్ బాత్ చేసినప్పుడు కొంచెం అప్లై చేసుకుంటూ ఉంటాను. దాన్ని ఒక బాక్స్లో దాచుకుని. మీరు కూడా